హలో గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో టైమ్ అండ్ వర్క్ మనకి ఏఎల్పి షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ చూద్దాము. సో మొత్తం అన్నీ గ్యాదర్ చేసుకున్నాం కదా. సో ఆల్రెడీ నేను ఈ సిరీస్ని స్టార్ట్ చేశాను. సో ఒకవేళ వీడియోస్ చూడలేనట్లయితే అవి చూడండి, మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. ఓకేనా? సో అయితే ఇంకా మనం సుత్తి లేకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో టైమ్ అండ్ వర్క్ ఇప్పుడు నేను చేసేటప్పుడు నేను ఎల్సిఎం తీసుకుంటూ ఉంటాను. సో ఇక నేను ఫాస్ట్గా చెప్పినప్పుడు ఎల్సిఎంని ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో మీకు ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే టైమ్ అండ్ వర్క్ మనం చేసినప్పుడు ఎల్సిఎం అనేది చాలా క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. ఓకేనా? సో అందుకే ఫాస్ట్గా ఎల్సిఎంని ఎలా కనిపెట్టాలో నేను ఒక వీడియో చేశాను నా ఛానల్లో. ఓకేనా? హౌ టు ఫైండ్ ఎల్సిఎం విత్ ఇన్ సెకండ్స్ అని చెప్పేసి. సో ఆ వీడియో కానీ మీరు చూసినట్లయితే మీకు ఎల్సిఎం ఈజీగా మీరు ఫైండ్ అవుట్ చేయగలరు. ఓకేనా? సో ఇక్కడ మనం క్వశ్చన్ చదువుతాం. సో పైన తెలుగు కింద ఇంగ్లీష్ ఉంటుంది. సో ఆప్షన్స్ మాత్రం సింగిల్గా ఇచ్చాను. ఓకేనా? సో మీరు రెండు చదువుకోవచ్చు. రవి అండ్ కుమార్ ఒక అసైన్మెంట్ పైన పనిచేస్తున్నారంట. 32 పేజీలను టైప్ చేయడానికి 6 గంటలు తీసుకుంటాడు ఎవరు? రవి. అయితే కుమార్ వచ్చేసి 40 పేజీలు టైప్ చేయడానికి 5 గంటలు తీసుకుంటాడంట. 110 పేజీల అసైన్మెంట్ని టైప్ చేయడానికి వారిద్దరూ కలిసి వేరువేరు కంప్యూటర్లో పనిచేస్తే ఎంత సమయం పడుతుందని అడుగుతున్నాడు. సో ఇంగ్లీష్లో చెప్పాలంటే రవి అండ్ కుమార్ ఆర్ వర్కింగ్ ఆన్ అసైన్మెంట్. రవి టేక్స్ 6 hours టు టైప్ ద 32 pages on a computer. Well, Kumar takes 5 hours to type a 40 pages. How much will they take working together on a 2 different computers on to type the assignment of 110 pages? అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే రవి ఉన్నాడంట. సో చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సో కొంచెం పెద్దది చేద్దాం. సో రవి ఉన్నాడు కదా. సో రవి వచ్చేసి 6 గంటలు పనిచేస్తాడంట. 6 గంటల్లో ఎన్ని చేస్తాడు? 32 పేజెస్ని టైప్ చేస్తాడంట. సో ఇలాగ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ప్రతి మనిషిని 1 గంట చొప్పున లెక్క పెట్టండి. అంటే ఎవరి గురించి ఇచ్చినా వాడు గంటకి ఎంత పని చేస్తాడో మనకు తెలియాలి. ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ పర్ అవర్. ఓకేనా? ఇప్పుడు ఒక స్పీడ్ వెళ్తుంది, మనం పర్ అవర్లోనే చెప్తాం. సో అలాగా 1 hourకి ఎన్ని పేజీలు టైప్ చేస్తున్నాడు? 32 divided by 6 కదా. సో ఇంకా సింప్లిఫై చేయాలంటే దీన్ని క్యాన్సిలేషన్ చేసేసుకోండి. 3 2s are 6, 3 టేబుల్ కాదు 2 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 2 3s are 6, 2 1s are 2, ఇంకా ఎంత మిగిలింది? 16/3. ఓకేనా? ఇది రవి యొక్క వర్క్. ఇంకా ఎవరు? కుమార్ ఉన్నాడు. సో కుమార్ వచ్చేసి 5 hours 40 పేజీలను టైప్ చేస్తాడు. అంటే 1 hourకి ఎంత చేస్తున్నట్లు? 1 hourకి 40/5 కదా. క్యాన్సిలేషన్ చేసుకుంటే ఎంత అవుతుంది? 8 కదా. సో ఇప్పుడు వాడేమడుగుతున్నాడు మనల్ని? 110 pages వీళ్ళిద్దరూ కలిసి చేస్తే ఎంత అవుతుంది అంటే 16/3 ఏమించో రవి ప్లస్ కుమార్ ఏమించో 8. ఇక్కడ ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం ఎంత వస్తుంది? 3 వస్తుంది. అంటే 16 + 3 8s are 24. పైన ఇంచో 110 ఉంది. 3 పైకి వెళ్ళిపోతుంది. 16 + 24 అంటే ఎంత? 40. అంటే 110 × 3 divided by 40 అంటే 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 11 3s are 33. 33 divided by 4. సో 4 టేబుల్లో ఎంతలో పోతుంది? 4 8s are కదా. అంటే ఆప్షన్లో 8 hours ఉండాలి. ఆప్షన్లో 8 hours ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో కాకపోతే 8 hours అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు? మనకి ఇంకా 0.1 మిగిలిపోతుంది. ఎందుకంటే 33 divided by 4 అంటే 4 8s are 32. ఇంకెంత మిగిలింది? 0.1 మిగిలిందా? అంటే 1/4 కదా. అంటే 8 hours కన్నా కొంచెం ఎక్కువ ఉండాలి. అంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ 2 ఆప్షన్లు ఉన్నాయి, ఇది ఉంది, ఇది ఉంది. ఓకేనా? సో అప్పుడు ఏం చేయాలి? 1/4 అంటే ఇంటూ 60 చేయాలి. సో 4 1s are 4 15s are. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 8 hours 15 minutes ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే? సో అర్థమైంది కదా అందరికీ? సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే 8 men and 12 women కెన్ బిల్డ్ ఏ వాల్ ఇన్ 10 days. అయితే 6 men and 8 women కెన్ బిల్డ్ ద సేమ్ వాల్ ఇన్ 14 days. హౌ మెనీ మోర్ డేస్ విల్ 1 woman టేక్ టు బిల్డ్ దట్ వాల్ అలోన్ కంపేర్డ్ టు ది నెంబర్ ఆఫ్ డేస్ 1 man will take to build the same wall. అంటే 8 మంది పురుషులు మరియు 12 మంది మహిళలు 10 రోజుల్లో ఒక గోడను నిర్మించగలరంట. అయితే 6 మంది పురుషులు మరియు 8 మంది మహిళలతో అదే గోడని 14 రోజుల్లో నిర్మించగలరంట. అయితే అదే గోడని ఒంటరిగా ఒక మ్యాన్ కట్టాలంటే, అంటే ఒక మనిషి కట్టాలంటే ఎన్ని రోజులు పడుతుందని చెప్పేసి అంటున్నాడు అన్నమాట. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? గమనించండి, క్వశ్చన్ గమనించండి. సో నిజంగా చెప్తున్నానండి, తెలుగు కొన్నిసార్లు మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంగ్లీష్లో కన్నా. సో కొన్నిసార్లు తెలుగులో చదివినా మాకు బాగా అర్థమవుతుంది. అదే గోడని ఒంటరిగా నిర్మించడానికి ఒక మహిళ
తీసుకోగలిగే రోజుల కంటే ఒక మనిషి తీసుకోగలిగే రోజుల కంటే ఎన్ని రోజులు ఎక్కువ పడుతుందని అడిగాడు. సో అంటే హౌ మెనీ మోర్ డేస్ విల్ వన్ ఉమెన్ టేక్ టు బిల్డ్ దట్ వాల్ అలోన్ కంపేర్డ్ టు నెంబర్ ఆఫ్ డేస్ ఫర్ ది మ్యాన్ విల్ టేక్ టు బిల్డ్ ద సేమ్ వాల్ అలోన్ అంటున్నాడు. సో ఇప్పుడు చూడండి ఏంటి, ఫస్ట్ ఏమంటున్నాడు, 8 men ప్లస్ 12 women ఎన్ని రోజుల్లో పనిచేస్తారంట, 10 daysలో పనిచేస్తారంట. ఇదే పని సేమ్ అంటున్నాడు, సేమ్ వర్క్ అన్నప్పుడు మనం ఈక్వల్ టు పెట్టుకోండి. సో ఈక్వల్ టు పెట్టిన తర్వాత ఏమంటున్నాడు, సేమ్ వర్క్ 6 men 8 women అంట. అంటే 6 men 8 women వీళ్ళిద్దరూ కలిసి 14 రోజుల్లో పనిచేస్తారంట. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ, ఎప్పుడైనా సరే ఇలా ఉన్నప్పుడు డైరెక్ట్గా మల్టిప్లై చేస్తారు, అలా చేయొద్దు. ముందు క్యాన్సిలేషన్ అవుతున్నాయేమో చూసుకొని క్యాన్సిల్ చేసేయండి. 2 5s 2 7s సరిపోయింది కదా. అంటే ఎప్పుడైతే మనం ఇలా క్యాన్సిలేషన్ చేస్తామో మనకి ఇంకొంచెం ఈజీ అయిపోతుంది చేయడానికి ప్రాబ్లమ్స్. 5 8s ఏమవుతుంది, 40m ప్లస్ 12 5s 60w ఈక్వల్ టు 6 7s 42 men ప్లస్ 7 8s 56 women. ఓకే. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇటువైపు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి అటు ఇటు తీసుకెళ్ళండి, దాన్ని ఇటువైపు తీసుకురండి. అంటే 60 women 56 women సబ్ట్రాక్ట్ చేస్తే 4 women ఈక్వల్ టు 2 men వస్తుంది. ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, 2 1s 2 2s అంటే 2 women ఈక్వల్ టు 1 man. అంటే ఉమెన్ బై మ్యాన్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1/2. ఉమెన్ 1 part అయితే మ్యాన్ వచ్చేసి 2 parts అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకేమంటున్నాడు, టోటల్ వర్క్ కనిపెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వర్క్ మనకి ఎంతో తెలీదు. ఓకేనా. మీరేం చేస్తారంటే ఈ వాల్యూస్ని తీసుకుని వెళ్ళి ఈ ఈక్వేషన్ కానీ అందులో పెట్టి సబ్మిట్ చేసేయండి. నన్ను అడిగితే 10 ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఈక్వేషన్ని ఎంచుకోండి, సింపుల్గా ఉంటుంది. సో m ప్లేస్లో 2 పెట్టండి, అప్పుడు 8 2s 16 కదా అవుతుంది. అప్పుడు 12 1s 12 ఉంటుంది. దీన్ని ఇంటూ 10 చేయాలి. 16 + 12 ఎంత, 28 కదా. 28 × 10 అంటే 280. ఇది మనం ఒక టోటల్ వర్క్. ఇప్పుడు నాకు చెప్పండి, ఒక అమ్మాయి పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, అమ్మాయి ఉమెన్ వచ్చి 1, అంటే ఒక అమ్మాయికి 280 days పడుతుంది. ఓకేనా. అదే మెన్కి వచ్చేసి ఎంత అవుతుంది, మెన్ వచ్చేసి 2 parts కదా, అంటే 280 / 2 అంటే 2 1s 2, ఓకేనా, 2 4s 140 days పడుతుంది. వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఓకేనా. సో కంపారిజన్ చేసినా మీకు సగమే కదా. యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే ఇలా కూడా వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక ఉమెన్ 1 part చేస్తే మనిషి 2 parts చేస్తున్నాడంటే అందులో టోటల్ వర్క్లో సగమే కదా. సో అప్పుడు ఏమవుతుంది, 140 అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఒక పనిని బి మరియు సి కలిసి చేయగలే సమయంలో ఏ అనేవాడు చేయగలడు అంట. అంటే ఏ కెన్ డూ ఏ సెటన్ వర్క్ ఇన్ ద సేమ్ టైమ్ ఇన్ విచ్ బి అండ్ సి టుగెదర్ కెన్ డూ ఇట్. ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ కుడ్ డూ ఇట్ ఇన్ 10 days అండ్ సి అలోన్ 50 days, దెన్ బి అలోన్ కుడ్ డూ ఇట్ ఇన్ హౌ మెనీ డేస్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ అర్థం ఏంటి, దాని అర్థం అంటే ఏ అనేవాడంట బి మరియు సి వీళ్ళిద్దరూ కలిసి చేసే పని సేమ్ టైంలో చేస్తాడంట. ఓకేనా. అలాగే బి అండ్ సి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు బి ప్లస్ సి ఉన్నారు కదా, ఇప్పుడు బి ప్లస్ సి చేసే పని ఏ చేస్తాడంట. ఇఫ్ ఏ అండ్ బి టుగెదర్ కుడ్ డూ ఇట్ ఇన్, అయితే ఏ మరియు బి ఇద్దరు కలిస్తే 10 రోజుల్లో చేస్తారంట. సి ఒక్కడు అయితే 50 రోజులంట. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం తీస్తేనే కదా. ఎప్పుడైనా సరే చూసుకోండి, ఒక వర్క్ని చేశారంటే ఆ వర్క్కి యొక్క ఎల్సిఎంఏ దాని టోటల్ వర్క్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఏమవుతుంది, 50కి 10కి 50 అవుతుంది. అంటే టోటల్ వర్క్ ఎంత, 50. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సో నాకు ఏమడుగుతున్నాడు, దెన్ బి అలోన్ కుడ్ డూ ఇట్ ఇన్, అయితే బి ఒక్కడే చేస్తే ఎంతలోపు చేస్తాడు ఇది అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఇది 50 1s కదా, ఇది 10 5s, అంటే ఎఫిషియన్సీ సిది ఎంత 1. సో ఇప్పుడు దీన్ని బి అట్ వెళ్తే ఏమవుతుంది, ఏ మైనస్ బిఏ కదా అవుతుంది. సి అంటే ఆల్రెడీ 1 అని మనకు తెలుసు, అంటే ఏ మైనస్ బి 1 అని రాసుకోవచ్చు కదా. అప్పుడు ఏ ప్లస్ బి యొక్క ఎఫిషియన్సీ 5 అయితే ఇక్కడ ఆల్రెడీ మనకు 5 తెలుసు కదా ఎఫిషియన్సీ. అప్పుడు ఏ మైనస్ బి ఎఫిషియన్సీ ఎంత అని అనుకుంటున్నాం, 1. సో ఇప్పుడు మనం ఏ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2b ఈక్వల్ టు 5లో నుంచి 1 తీస్తే 4, అంటే b ఈక్వల్ టు ఎంత వచ్చింది 2, అంటే b యొక్క ఎఫిషియన్సీ ఎంత 2. సో టోటల్ వర్క్ ఎంత, టోటల్ వర్క్ వచ్చేసి 50 కదా, అంటే 50/2 ఎంత అవుతుంది, 25 days పడుతుంది b ఒకడైతే. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ క్వశ్చన్ చూద్దాం.
సో ఏమంటున్నాడు, పీ ఈజ్ 30% మోర్ ఎఫిషియంట్ దెన్ క్యూ. అంటే పీ అనేది క్యూ కంటే 30% ఎక్కువ సమర్థవంతమైనదంట. అయితే హౌ మచ్ టైమ్ విల్ దే వర్క్ టుగెదర్ టు కంప్లీట్ ఏ జాబ్ దట్ పీ అలోన్ కుడ్ హ్యావ్ డన్ ఇట్ ఇన్ 3 days. అయితే పీ ఒక్కడే 23 రోజుల్లో చేయగలిగే పని వారు కలిసి పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది. ఓకేనా. సో ఈ విధంగా అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకుందాం, పీ అండ్ క్యూ ఉన్నారు. ఓకేనా. పీ 30% మోర్ ఎఫిషియెంట్ అన్నప్పుడు మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలంటే క్యూని 100 అనుకోండి, పీ 30% మోర్ అంటే ప్లస్ 30 చేయండి 100కి, ఎంత అవుతుంది 130. సో 0 క్యాన్సిల్ అయిపోతే మనకి ఏముంటుంది 13:10 ఉంటుంది. ఇవి పార్ట్స్. ఆల్రెడీ క్వశ్చన్లో ఒక కీ పాయింట్ ఇస్తాడు చూడండి. ప్రతి మ్యాథ్స్ క్వశ్చన్లో కూడా ఒక కీ పాయింట్ ఉంటుంది అన్నమాట. సో ఆ కీ పాయింట్ని పట్టుకుంటే మనకు ఆన్సర్ తెలుస్తుంది. సో ఇప్పుడు మనకి టోటల్ వర్క్ ఎంతో తెలియాలి కదా, వాళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో చేశారనేది మనకు ఒక టోటల్ తెలియాలి. సో ఇలాంటి వాటికి టోటల్ వర్క్ కనిపెట్టాలంటే జస్ట్ టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. సో ఇక్కడ పీ ఒకటే ఎంత చేస్తున్నాడు, 23 days వర్క్ చేస్తున్నాడు. వాడి ఎఫిషియన్సీ ఎంత 13. పీ యొక్క ఎఫిషియన్సీ కదా మనకు అడిగాడు. సో ఇది టోటల్ వర్క్ మాట. సో ఇప్పుడు ఏమంటున్నాడు, వీళ్ళిద్దరిని కలిపితే మనకి ఎంత వచ్చింది 23. అంటే సో టోటల్ వర్క్ డివైడెడ్ బై ఇది చేయాలి. అంటే 23 × 13/23. 23 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏమొస్తుంది 13 వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, సో 8 men and 12 women can build a wall in 10 days. 6 men and 8 women can build the same wall in 14 days. How long will it take for 2 women and 1 man to build it together? సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, సో ఇందాకలాగే సేమ్ 8 men and 12 women కలిసి ఒక వాల్ని 10 daysలో కడుతున్నారు. అండ్ అలాగే 6 men 8 women కలిసి ఇంకొక వాల్ని అదే టైంలో అంటే సేమ్ వర్కే 14 daysలో చేస్తున్నారు. సో అయితే హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ 2 women and 1 man అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిఫై చేసుకొని ఇందాక లాంటి వాల్యూసే ఇచ్చాడు. ఇది కూడా సేమ్ క్వశ్చన్ లాగా ఉంది. సో ఇది కూడా 7s are, ఇది 5s are, ఇది 5s are 40m ప్లస్ ఇది 60 వస్తుంది, ఇది 42m ప్లస్ 56w వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, ఇది ఉమెన్. ఓకేనా. సో 40m అంటే ఇక్కడ 2 అటు వెళ్ళిపోయింది అనుకోండి, ఇటు వచ్చేస్తే ఇది 4w ఈక్వల్ టు ఇది ఎంత ఉంటుంది 2m ఉంటుంది. సో 2 క్యాన్సిలేషన్ చేసుకుంటే w/m ఈక్వల్ టు 1/2 ఉంటుంది. సో ఇందాక లాంటిదే, కాకపోతే ఇక్కడ మనకి ఇందాక లాంటి క్వశ్చన్ అడగలేదు. ఇక్కడ 2 women 1 man ఎంత అని అడిగాడు అంతే. అంటే 2 women ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ వర్క్ని కనిపెట్టాను. మీరు ఇది చేసిన వెంటనే ముందు మనం టోటల్ వర్క్ కనిపెట్టాలి. సో టోటల్ వర్క్ ఈక్వల్ టు ఎంత 10 ఉన్న దాంట్లో వేసేయండి. సో ఎంత అవుతుంది 16 men ప్లస్ 12w కదా, ఇది 12 1s are 12 కాబట్టి 12. సో ఇక్కడ ఇది రాయకూడదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇదంతా చేయకూడదు. యాక్చువల్గా చెప్పాలంటే ఇదంతా మనం డైరెక్ట్గా చేసేయాలి. ఓకేనా. మీకు అర్థం కావడం కోసం నేను ఇలా రాస్తున్నాను, కానీ టోటల్ వర్క్ 280 అవుతుంది. యాక్చువల్గా ఇలా రాయకుండా ఎలా తెలుసా, క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా, ఇప్పుడు ఈ క్వశ్చన్ నీకు తెలుసు, ఇది క్యాన్సిల్ అయ్యింది, సో డైరెక్ట్గా వేసేసుకోవాలన్నమాట. అంటే స్టెప్ బై స్టెప్ చేయకూడదని చెప్తున్నాను అనమాట. సో అది మనం ప్రాక్టీసింగ్ చేస్తూ వచ్చేస్తుంది, లేని కంగారు పడద్దు. అప్పుడు 280 డివైడెడ్ బై ఎంత అంటున్నాడు 2 women అంటున్నాడు. 2 women అంటే 2 × 1 ప్లస్ 1 man అంటున్నాడు. 1 × 2 ఎంత అవుతుంది 280 డివైడెడ్ బై 4 కదా అవుతుంది. అప్పుడు 4 7s are కదా, అంటే 70 days ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అంటే కాన్సెప్ట్ మీకు రావాలని చెప్పేసి నేను ప్రతి పాయింట్ నేను ఈచ్ వన్ ఎలా చేస్తున్నాను అనేది చూపెడుతున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చి ఇలాంటి క్వశ్చన్ వస్తే నేను నెక్స్ట్ దట్ మనం చేసుకుని వెళ్ళిపోతాను. కాబట్టి నేను ఏం ఆలోచిస్తున్నానంటే బిగినర్స్ ఉంటారండి. సో బిగినర్స్ని మైండ్లో పెట్టుకొని నేను ఈ విధంగా చెప్తాను అనమాట. ఓకేనా. సో అది ఆ విధంగా చూడండి. ఇక్కడ కూడా నెక్స్ట్ క్వశ్చన్లో కూడా సేమ్ మనకి అదే ప్యాటర్న్ లాగా అడిగాడనమాట. సేమ్ అంటున్నాడు, వెంటనే రాసేసుకోండి. 8 men and 12 women చదివిన వెంటనే రాసేసుకోండి. ఇక మనం టైం వేస్ట్ చేయొద్దు క్వశ్చన్ చదివి. ఓకేనా. పిన్ టు పిన్ పాయింట్ మనం రాసుకుందాం. ఇంటూ 10 6 men ఆ తర్వాత 8 women. ఏంటి సేమ్ వాళ్ళు ఎన్ని రోజుల్లో పనిచేస్తున్నారు 14. సో ఇందాక లాంటి వాల్యూసే మళ్ళీ ఇక్కడ చూడండి. వాడు రైల్వే వాడు ప్యాటర్న్ చూడండి ఒకసారి. ఇందాక లాంటి క్వశ్చనే, కానీ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ ఫర్ 1 woman ఒకే అమ్మాయి కానీ చేస్తే అంటే ఒక మహిళకి ఎంత సమయం పడుతుందని అడిగాడు.
అంటే చూడండి వాల్యూస్ ఆడ ఎక్కడ చేంజ్ చేయట్లేదు, మరి ఆడ బద్ధకంగా ప్రిపేర్ చేసాడో తెలియదు ఏడో తెలియదు. ప్రతి షిఫ్ట్లో కూడా ఒకలాంటి మోడల్ వచ్చింది. సో ఇక్కడ ఏమవుతుంది అంతే కదా, అంటే ఇందాకలాగే ఏటీఎం ప్లస్ ఇది, కాకపోతే ఇక్కడ 12 ఉమెన్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది 120 ఉమెన్ వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది, లేదంటే సారీ ఇక్కడ క్యాన్సిల్ చేసుకుందాం, 2 5s 2 7s, అప్పుడు ఎంత అవుద్ది 40m ప్లస్ 60w కదా వచ్చింది. ఎస్ ఇందాకలాగే 42m ప్లస్ ఇక్కడ 56 ఉమెనే కదా వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు ఇది అటు వెళ్తే ఇది ఇటు వస్తే 4 ఉమెన్ ఈక్వల్ టు ఇది ఎంత అవుతుంది 2 మెన్నే కదా, అంటే ఉమెన్ బై మెన్ ఈక్వల్ టు 1/2 కదా, అంతే కదా. 2 1s 2 2s ఇందాకలాగే వచ్చింది. అంటే నాకు తెలిసి టోటల్ వర్క్ కూడా 280 వస్తుంది. ఓకేనా. సో 280 ఉమెన్ 1 కాబట్టి 1 ఉంటుంది కాబట్టి సో ఆన్సర్ 280 అవుతుంది. 280/1 అంటే 280. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇందాకల ప్రాబ్లం కాబట్టి నేను చేయలేదన్నమాట. ఇందాకలాగే సేమ్ టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేయడం, మళ్ళీ దాన్ని నేను ల్యాగ్ చేసి వీడియో లెంతీగా చేసుకోవడం ఎందుకు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఇఫ్ 6 men and 8 boys can do a piece of work in 10 days, well 26 men and 48 boys can do the same work in 24 days. 2 days. ఓకే, దెన్ ద టైం టేకెన్ బై 20 men ఫర్ ద డూయింగ్ ద సేమ్ వర్క్ అని అడుగుతున్నాడు. అంటే 6 men 8 boys కలిసి 10 రోజుల్లో పనిచేస్తే 26 men ప్లస్ 48 boys ఎన్ని రోజుల్లో పనిచేస్తున్నారు 2 daysలో పనిచేస్తున్నాడు. అంటే 2 1s 2 5s ఎగిరిపోయింది ఇక్కడ. అంటే 30 men 40 boys ఈక్వల్ టు 26 men 48 boys ఉన్నారు. 26 లోడ్ వస్తే 4 men ఈక్వల్ టు ఇది అటు వెళ్ళింది అనుకోండి 8 boys కదా, అంటే 4 1s 4 2s అంటే m/b ఈక్వల్ టు 2/1 ఉంది. వాడేం అడుగుతున్నాడు, టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 5 ఉన్న చోట తీసుకోండి, లేదంటే ఇటైనా తీసుకోండి. 5 ఉన్న చోట తీసుకుంటే 6 2s 12m 6 2s 12 ప్లస్ 8 1s 8 ఇంటూ 10 చేయండి. 12 ప్లస్ 8 20 ఇంటూ 10 అంటే 200 అవుతుంది. ఇది నా యొక్క టోటల్ వర్క్. వాడేమడుగుతున్నాడు సో 20 men అయితే ఎంత వర్క్ అన్నారు, అంటే టోటల్ వర్క్ డివైడెడ్ బై చేస్తారు కదా, టోటల్ వర్క్ 200. సో 20 men అంటే మెన్ యొక్క రేషియో అంతా 2, 22s 40. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 4 1s 4 5s. సో 5 days ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, 5 days ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో అది ఓకేనా. సో ఇప్పుడు ఈ నేను రాసిన పీడిఎఫ్ కూడా ఏం చేద్దామంటే టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే అక్కడ మీరు పీడిఎఫ్ని ఫ్రీగా తీసుకోవచ్చు. సో ఇక్కడ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఏమంటున్నాడు, ఈ 48 men ఇంకా చదువుతూ వెళ్ళిపోదామా రాసుకుంటూ, లేదంటే చదివిన తర్వాత చేయడం బెటర్ అంటారా? సో ఏది బెటర్ అంటారో మీరే చెప్పండి. చదువుతూ అయితే ముందు క్వశ్చన్ చదువుకోవాలి మనం నీట్గా. 48 men can do a piece of work in 5 days. 40 women can do the same work in 9 days. అయితే in how many days 4 men and 6 women together do the same work? ఓకేనా. ఇది ఆల్రెడీ నేను ఏఎల్పిలో కూడా అడిగాడు మనకి ఇటువంటి క్వశ్చన్లు. సారీ ఇది ఏఎల్పీ కదా చెప్తున్నాను, అంటే ఏఎల్పీలోనే చాలా క్వశ్చన్స్ అడిగాడని ఆల్రెడీ నేను ముందు వీడియోలో చెప్పాను కదా. సో అది చెప్తున్నాను, నేను రివర్స్లో చెప్పాను. ఓకే, సో అది మాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు 48 men కెన్ డూ ద వర్క్ ఇన్ 5 days. అయితే ఇక్కడ ఏమంటున్నాడు 40 women కెన్ డూ ద వర్క్ ఇన్ 9 days. అయితే 9 రోజుల్లో మహిళ పనిచేస్తుంది. సో ముందు మనం రేషియో కనిపెడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే మెన్ ఉమెన్ రేషియో తీసేసుకోండి. 5 1s 5 8s 8 1s 8 6s 3 3s 3 2s అంటే ఏం మిగిలింది నాకు 2 men ఈక్వల్ టు 3w కదా. అప్పుడు m/w ఈక్వల్ టు ఏమొచ్చింది 3/2 కదా, అంతే కదా. సో ఇప్పుడు ఏమైంది, వాడు ఏం కనిపెట్టమన్నాడు 4 men ప్లస్ 6 women అయితే ఎంత, 6 women అయితే ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తారని చెప్పేసి అడిగాడు అన్నమాట. ఓకేనా, ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తారని అడిగాడు. అయితే మనం ఏం చేయాలి, టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ వర్క్ని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ యాక్చువల్గా
సో టోటల్ వర్క్ అనేది మనం ఏం చేయాలంటే అందులో సబ్మిట్ చేయండి. ఇప్పుడు 40 సింపుల్గా ఉంటుంది కాబట్టి అది చేసేసుకోండి. 40 ఉమెన్ ఇంటూ 9 కదా, అంటే 40 ఇంటూ 2 80, 80 ఇంటూ 9 అంటే 9 8 72, అంటే టోటల్ వర్క్ వచ్చేసి 720 డివైడెడ్ బై చాలామంది చేసే తప్పు ఏంటి చెప్పనా, చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ 4 మెన్ కదా, మెన్ వచ్చేసి 3 కదా, ప్లస్ 6 వచ్చేసి ఉమెన్ 2 కదా, 4 3 12, 6 2 12, 12 + 12 24. సో ఆన్సర్లో 24 ఉంటుంది. సో అది పెట్టేస్తారు, అది కాదు. సో టోటల్ వర్క్తో మనం చెప్పాలి. టోటల్ వర్క్ 720 డివైడెడ్ బై 4 ఇంటూ మెన్ వచ్చేసి 3 ప్లస్ 6 ఉమెన్ అంటే 6 ఇంటూ 2. అప్పుడు ఇది ఏమవుద్ది, 720 డివైడెడ్ బై 24 కదా అవుతుంది. అప్పుడు 24 3 72. సో 30 days ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వాడు చూడండి ఎగ్జామినర్ మనం తేడాగా కూడా ఎలా ఆలోచిస్తామని చెప్పేసి ఆలోచిస్తాడనమాట. ఓకేనా. సో అది ఎప్పుడైనా నువ్వు తేడాగా చేసి ఒక ఆన్సర్ నీకు వచ్చిందంటే అది ఎలిమినేట్ చేసే, అంతే మరి. సో ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమడుగుతున్నాడు, 6 men అంటే 6 men 8 boys కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10 days అంట. అలాగే 26 men 48 boys కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 2 days. ఇందాకలు ఇచ్చినట్లుగా ఉన్నాడు ఇలాంటి వాల్యూస్, 2 1s 2 5s. ఇది 30 men 40 boys అయిపోయింది. ఇది ఎంత, 26 men 48 boys. ఓకే. సో ఇక్కడ ఇంకేంటి, సో ఇంకెలాంటివి ఇప్పుడు మనం ఇలా తెచ్చుకున్నాం అనుకోండి, ఇక్కడ 4 men ఉంటుంది, అటు తీసుకెళ్తే అది 2b అవుతుంది. ఇందాకలాగే వచ్చాయి రేషియోస్, అంటే మెన్ బై బాయ్ వచ్చేసి 1/2 వచ్చింది. ఓకేనా. సో రివర్స్లో వచ్చింది. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలి. సో టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే 5 ఉన్న దాంట్లో వేసేయండి. 6 men అంటే 6 + 8 2s 16 ఇంటూ 10, అంతేనా. కాకపోతే ఆగండి, ఇలా వచ్చిందేంటి, నాకు తెలిసి ఇక్కడ తేడా కొట్టింది. 4 men 48 వెళ్తే 8 boys కదా. ఓకేనా. సో అప్పుడప్పుడు బ్లెండర్ అలాగా అవుతూ ఉంటుంది, ఏమనుకోవద్దు. m/2 = 2/1 వచ్చింది. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేస్తే 6 2s 12 + 8 1s 8 ఇంటూ 5 అంటున్నాను 10, 8 + 12 + 8 20 అంటే 200 డివైడెడ్ బై వాడు ఏమడుగుతున్నాడు, టేకెన్ బై 10 men అండ్ 20 boys డూ ద సేమ్ వర్క్. 10 men అంటున్నాడు అంటే 10 2s 20 ప్లస్ 20 boys 20 అంటే 200 డివైడెడ్ బై 40. సో 4 1s 4 5s. సో 5 days ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇంకో మోడల్ చూద్దాం. ఈ మోడల్ బతికించాడు, ఈ మోడల్ కొంచెం చేంజ్ చేశాడబ్బా. ఏమంటున్నాడు, ఆరవ్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ అలౌన్ ఇన్ 6 days అండ్ బబిత కెన్ డూ ఇట్ ఇన్ అలౌన్ 8 days. ఆరవ్ అండ్ బబిత అండర్ 2 కిడ్ డూ ఇట్ ఫర్ 2400 rupees అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ చైతన్య ది కంప్లీటెడ్ ద వర్క్ ఇన్ 3 days. ఓకేనా. సో ఇలాంటి వాటికి సింపుల్గా చెప్పేస్తాను చూడండి. సో ఆరవ్ ఇక్కడ పేర్లే రాయొద్దండి, పేర్లే చేసి నామకరణం చేయొద్దు ఎగ్జామ్లకి, అర్థమైందా. బుక్లలో పేర్లు రాయాల్సిన అవసరం లేదు. ఆరవ్ బబిత ఏబి అనుకోండి. ఓకేనా. ఆరవ్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6, బబిత వచ్చేసి 8. అయితే ఒక్కవేళ చైతన్య సి, ఓకేనా, అంటే A + B + C వీళ్ళిద్దరితో కలిసి చైతన్య కూడా వచ్చాడు అనుకోండి, 3 రోజుల్లో పని పూర్తి అయిపోద్ది. మూడిట్లకి ఎల్సిఎం చేసేయండి 24 చెప్పియాలంతే. పెద్ద నెంబర్ 6 టేబుల్లో 8 పోదు, 6ని డబల్ చేస్తే 12 రాదు, మళ్ళీ డబల్ చేస్తే 18 రాదు, 24 6లో వస్తుంది, 8లో వస్తుంది, 3లో వస్తుంది, అదే ఎల్సిఎం అవుతుంది అప్పుడు. ఓకేనా. సో లేదంటే 6 అనే కాదు 8 ఉంది కదా, పెద్ద నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటారు, 8ని పెద్ద చేసుకుని 8 2s 16 అవ్వదు, 8 3s 24 రెండిట్లో వస్తుంది, అంటే అక్కడ 24 ఇస్ ద ఎల్సిఎం. ఆల్రెడీ ఈ ట్రిక్స్ నేను చెప్పాను, నా ఛానల్లో ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు మనకి ఇది టోటల్ వర్క్. అయితే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇది 6 4s 8 3s 3 8s. ఓకేనా. సో అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపితే మనకి ఎంత వచ్చింది, 7 parts కదా. అంటే ఇప్పుడు సి గాడిది ఎంత, 1 పార్టే కదా. వాడు ఏమంటున్నాడు ఇప్పుడు, హౌ మచ్ ఈజ్ టు బీ పెయిడ్ బబిత. అయితే బబితకి ఎంత కావాలని అడుగుతున్నాడు. బబిత ఎంత 3 కదా, మొత్తం ఎంత 3/8 ఇంటూ ఎంత డబ్బులు పంచుకుంటున్నారు 2400. సో క్యాన్సిలేషన్ చేస్తే 8 1s 8 4s. ఓకేనా.
3 4s are 12. సో 1200. సారీ ఇక్కడ ఏంటి అక్కడ ఇక్కడ టేబుల్ నేను తప్పు చేశాను అది. ఓకేనా, 2400 అంటే నేను 8 4s are 32 కదా. చూడండి మరి కామెడీ అబ్బా, ఎంత కామెడీ చేస్తానంటే 3 3s are 900. సో టేబుల్స్ ఎడిషన్స్ చిన్నపిల్లలు 1వ తరగతి మా నయ్యం నాకన్నా. సో 900 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ మాట. ఓకేనా, సో అది. సో బ్లండర్ మిస్టేక్స్ మధ్య మధ్యలో కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయినప్పుడల్లా అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో పట్టించుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు, ఏ అండ్ బీ కెన్ టుగెదర్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 5 days. దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days అండ్ దెన్ బీ లెఫ్ట్. ఆఫ్టర్ అనదర్ 2 days ఏ కంప్లీటెడ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ కెన్ ఏ కంప్లీట్ ద ఎంటైర్ వర్క్. అంటే ఏ మరియు బీ కలిసి ఒక పనిని 5 రోజుల్లో పూర్తి చేస్తారు. మన మదర్ టంగ్లో మాట్లాడితే బాగుంటుందండి, బాగా అర్థం అవుద్ది కాన్సెప్ట్. వారు 4 రోజుల్లో కలిసి పనిచేశారంట. ఆ తర్వాత బీ వెళ్ళిపోయాడంట. మరో 2 రోజుల తర్వాత ఏ మిగిలిన పని పూర్తి చేశాడంట. అయితే ఏ ఒక్కడే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడని చెప్పేసి అడుగుతున్నాడు అన్నమాట. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, ఏ అండ్ బి అన్నారు కదా ఫస్ట్. అంటే ఏ మరియు బి ఇద్దరు కలిసి 5 రోజుల్లో పనిచేస్తారు. ఓకేనా, 5 రోజుల్లో పనిచేస్తారు. అయితే సో ఓ పని చేద్దాం. సో మనకి ఇక్కడ ఇదొకటే ఇచ్చాడు కాబట్టి సో ఇలా రాసేసుకుందాం. ఇప్పుడు ఏ మరియు బి కలిసి 5 రోజుల్లో పనిచేస్తారు. ఈ పని అంటే చేస్తారు, ఓకేనా, వాళ్ళు చేయగలరంట. అయితే ఏం జరిగింది ఇక్కడ, ఏ మరియు బి కలిసి అంట ఓన్లీ 4 రోజులే పనిచేశారంట. 5 రోజులు చేయగలరు. అయితే ఏ మరియు బి 4 రోజులు పనిచేసి పాపం బి చేయలేక వెళ్ళిపోయాడంట. అప్పుడు మిగిలిన పని అంతా ఎవరు చేశారు, ఏ చేశాడంట. ఈ ఏ అనేవాడు ఎన్ని రోజులు పనిచేశాడంట, 2 రోజులు పనిచేశాడంట. అయితే సో ఇప్పుడు మనం ఏమంటున్నాడు, ఏ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ ఏ కెన్ కంప్లీట్ ద ఎంటైర్ వర్క్. ఒకవేళ ఏ ఒక్కడే పని చేస్తే ఎన్ని రోజుల్లో పని చేయగలడు. సో అప్పుడు ఏం చేయాలి, సో ఇక్కడ చూడండి A+B × 5 A+B × 4 ఇది ఇటువైపు వచ్చేస్తే ఏమవుద్ది, మైనస్ అవుద్ది కదా. అంటే అప్పుడు మనకి ఏం మిగులుతుంది, A+B × 1 కదా, 5లో నుంచి 4 తీస్తే 1 కదా. ఇక్కడ A × 2 ఉంటుంది. అంటే A+B బై ఏ అంటే 2/1 కదా. అప్పుడు ఏ 1 అన్నప్పుడు బి కూడా 1 కదా. ఏ ఎఫిషియన్సీ ఎంత, ఏ రేషియో పార్ట్ ఎంత, 1. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమవుద్ది, 1 + 2 3 3 × 5 ఎంత, టోటల్ వర్క్ వచ్చేసి 15 కదా, అంతే కదా. సో ఆ విధంగా అన్నమాట. మీరు ఎందులోనే వేసుకోవచ్చు, అందులోనే వేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమైంది, మనకి A+B 3 5s are 15. సో 15 / 1 చేస్తే మనకి 15 days వచ్చింది. సో ఇదే ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ చూద్దాం మనం ఎలా అడిగాడో. ఏ అలోన్ కెన్ డూ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days. ఓకే, ఏ ఒక్కడు 6 రోజుల్లో పని చేశాడంట. అయితే బి ఒంటరిగా అయితే అలోన్ ఇన్ 8 days అంట. అంటే ఏ ఒక్కడే ఒక పనిని 6 రోజుల్లో చేయగలడు. అయితే బి ఒక్కడే 8 రోజుల్లో చేయగలడు. ఏ మరియు బి 3200కు ఆ పని చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. అయితే సి సహాయంతో వారు 3 రోజుల్లో పనిని పూర్తి చేశారు. సికి చెల్లించాల్సిన మొత్తం ఎంత అని అడుగుతున్నాడు. ఆల్రెడీ మనం ఇలాంటి క్వశ్చన్ చేసాం కదా. సో ఏమంటున్నాడు, A+B సి కూడా వచ్చి సాయం చేస్తే ఎన్ని రోజులు అయిపోతుందంట పని, 3 రోజుల్లో అయిపోతుందంట. సో ఈ సేమ్ సమ్మ చూడండి వాడు ఎలా అడుగుతున్నాడో. సో CBT1 నాకు తెలిసి మనుషుల్ని వీళ్ళు క్వాలిఫై చేయడానికే చూస్తున్నారు ఎక్కువ మందిని. నాకు తెలిసి CBT2లో ఎగరకూడదు వీళ్ళందరినీ. సో టోటల్ వర్క్ వచ్చేసి మనకి 24. ఓకేనా. సో ఇక్కడ ఏంటి 6 ఎంతలు, 6 4s are కదా, 4s are 8 3s are 3 8s are. ఓకేనా. సో ఈ రెండు కలిపితే 7, అంటే సి ఎఫిషియన్సీ ఎంత, 1. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, టోటల్ ఎంతమంది 8, సి యొక్క ఎఫిషియన్సీ ఎంత 1 ఇంటూ ఎంత పంచుకుంటున్నారు 3200. సో ఇప్పుడు 8 1s are 8 4s are ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు బాగానే చేశాను. ఇది 400 కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఏమవుతుంది, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ ఏమంటున్నాడు,
జగ్గు ఒక చెక్క కుర్చీని 3 రోజుల్లో తయారు చేయగలడు మరియు రబ్బు ఓకే రబ్బు అదే కుర్చీని 4 రోజుల్లో తయారు చేయగలడు. వారు కలిసి పనిచేస్తే అదే రకమైన 14 కుర్చీలను ఎన్ని రోజుల్లో తయారు చేస్తారని అడుగుతున్నాడు. సో ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ చదువుకోండి, ఓకేనా. సో జగ్గు పేర్లు రాయొద్దని చెప్పాను కదా, జగ్గు 3 రోజులు, రుబ్బు ఏదో ఒకటి. సో ఇక్కడ 4 చైర్లు. సో టోటల్ వర్క్ తెలియాలంటే మనం ఎల్సిఎం చేయాలి. ఎంత వచ్చింది? 12. 3 4s are 12 కాబట్టి అంటే ఇక్కడ ఏమైంది? 3 4s are 4 3s are ఇది కదా ఎఫిషియన్సీ వచ్చేసి, ఓకేనా. సో అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఇఫ్ దే వర్క్ టుగెదర్ హౌ మెనీ డేస్ 14 చైర్స్ అంటున్నాడు. సో ఇప్పుడు టోటల్ వర్క్ వచ్చేసి 12, వీళ్ళిద్దరు ఎఫిషియన్సీ కలిపితే 7. కానీ వాళ్ళు ఎన్ని అడుగుతున్నారు? 14 కుర్చీలు చేయడానికి ఎన్ని అని అడుగుతున్నారు. అంటే 7 1s are 7 2s are 12 2s are 24 డేస్ పడుతుంది, ఓకేనా. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూసినట్లయితే ఏమంటున్నాడు? ఒక రోజుకు 15 గంటలు పనిచేసే 25 మంది వ్యక్తులు 8 రోజుల్లో 5 యూనిట్లని పని పూర్తి చేస్తే, ఒక రోజు 20 గంటలు పని చేసే 12 మంది వ్యక్తులు 10 యూనిట్ల పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు అవసరమని అంటున్నాడు. ఇఫ్ 25 పీపుల్ వర్కింగ్ 15 hours డే, అంటే ఇది చైన్ రూల్కి సంబంధించిన కాన్సెప్ట్ అన్నమాట ఇది. సో అంటే ఎలా చేయాలి? సో 25 ఇంటూ 15 ఇంటూ 5 కాదు, WHD పైన వచ్చేస్తాయి, వీళ్ళు చేసింది కిందన వస్తుంది అనమాట. అంటే యూనిట్స్ వీళ్ళు చేసింది కంప్లీట్ చేశారు కదా 5 యూనిట్స్, అది డినామినేటర్లో వేయండి. సో అలాగే ఇక్కడ మనల్ని ఏమంటున్నాడు? హౌ మెనీ డేస్ వుడ్ బి ద రిక్వైర్డ్ 12 persons టు కంప్లీట్ ద 10 యూనిట్స్. డేస్ అడుగుతున్నాడు, అంటే మనకి హౌ మెనీ డేస్ వుడ్ డే రిక్వైర్డ్ ద పర్సన్స్ ఇచ్చేసాడు, ఓకేనా. తర్వాత వీళ్ళు చేసే వర్క్ను కూడా ఇచ్చేసాడు, అవర్స్ కూడా ఇచ్చేసాడు, ఓకేనా. అంటే యూనిట్స్ కూడా ఇచ్చేసాడు. ఇక్కడ డేస్ అడుగుతున్నారు అన్నమాట, ఓకేనా. D2 అడుగుతున్నారు. సో క్యాన్సిలేషన్ చేసేసుకోండి. ఇక్కడ 0కి క్యాన్సిల్ అయిపోతుంది, 2 ఉంటుంది, ఓకేనా. సో లేదు అనుకుంటే సింపుల్గా డినామినేటర్లో క్యాన్సిల్ చేసుకుంటారంటే 5 1s are 5 2s are, ఓకేనా. 2 1s are 2 6s are, ఓకేనా. ఇది ఎంత అవుతుంది? 3 5s are 3 2s are, ఓకేనా. 5 1s are 5 4s are 4 2s are 8, ఇక్కడ ఒక 8 క్యాన్సిల్ అయిపోద్ది, మొత్తం అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఇప్పుడు D2 వచ్చేసి ఎంత మిగిలింది మనకి? 25 మిగిలింది. సో 25 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. సో ఈ విధంగా చేయాలన్నమాట, ఓకేనా. సో లాస్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఇంగ్లీష్లో పెట్టలేదు, తెలుగు ఒకటే వదిలేసాను, ఓకేనా. సో అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు? ఏ ఒక్కడే ఒక పనిని 20 రోజుల్లో పూర్తి చేయగలడు మరియు బి అదే పనిని 15 రోజుల్లో చేయగలడు. బి ఒక్కడే 6 రోజుల పని చేసి వెళ్ళిపోయాడు. అయితే ఏ ఒక్కడే మిగిలిన పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు. అంటే ఇది ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది? ఏ కెన్ కంప్లీట్ ద పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20 days, బి కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 days అండ్ బి వర్క్డ్ అలౌన్ ఫర్ 6 days అండ్ లెఫ్ట్ అంటున్నాడు, ఓకేనా. ఇన్ హౌ మెనీ డేస్ ఏ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్. చూడండి, ఏ 20 days చేస్తాడు, బి 15 days చేస్తాడు. ఇద్దరికి ఎల్సిఎం ఎంత అవుద్ది? పెద్ద నెంబర్ని సెలెక్ట్ చేసుకో, డబల్ చేయి. 20ని డబల్ చేస్తే 40, 40ని డబల్ చేస్తే 60. సో అది ఎల్సిఎం. సో 23s are 60, 15 4s are 60, అంతే కదా, అంతేనా కాదా? సో ఇక్కడ ఏమంటున్నాడు? బి వచ్చేసి పనిని 6 రోజుల వరకు చేశాడు. అంటే 4 into 6 ఎంత? 24 days బి ఒక్కడే చేసి వెళ్ళిపోయాడు అన్నమాట. అంటే ఏ చేయలేదు. అంటే 60 daysలో 24 daysని తీస్తే ఎన్ని వస్తాయి? ఇంకా 36 days కదా, అంతే కదా. ఈ 36 days ఎవరు చేశారంట? ఏ ఒక్కడే చేశారంట. ఏ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 3 1s are 3 12s are, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఓకే. సో ఈ విధంగా మనం ఏంటంటే టైమ్ అండ్ వర్క్లో వచ్చిన కంప్లీట్ క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ వరకు మీరు వీడియో చూసాను అంటే డన్ అని పెట్టండి, అంటే చూసానని పెట్టండి కంప్లీట్గా. సో డన్ అని పెట్టండి, DUNE అని పెట్టండి, డన్ అని పెట్టండి, ఓకేనా. సో అలాగే లైక్ కూడా చేయండి. సో ఇది ఒకటే అడుగుతాను, మీ దగ్గర నుంచి నాకు కావాల్సింది ఒకటే, లైక్ చేసి సపోర్ట్ చేయండి చాలు. ఇలాంటి ఇంకా వీడియోస్ చేయడానికి నాకు చాలా మోటివేషన్ వస్తుంది, నాకు కూడా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఓకే, రోజుకు ఒక 2-3 వీడియోలు పెట్టేయాలన్నంత కసి నాలో రావాలి,
సో అలా రావాలంటే రెస్పాన్స్ ఉండాలి కదా, రెస్పాన్స్ ఉంటేనే నేను చేయగలను ఏదైనా. సో అలాగని కాదండి, సో ఒక్కరికి యూస్ అయినా నేను చేస్తాను. సో ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.